వాటర్ ఇలా బాగా మసిలేటప్పుడు బొంబాయి రవ్వ తీసుకుని ఇలా తిప్పుతూ పోయాలి, వేస్తూ తిప్పాలి. అప్పుడు ఉండలు కట్టకుండా స్మూత్గా వస్తుంది. స్లోగా స్టవ్ సిమ్లో పెట్టుకొని స్లోగా వేస్తూ తిప్పుతూ ఉండాలి. మెజర్మెంట్ తెలియని వాళ్ళు గ్లాస్తో మెజర్మెంట్ పెట్టుకోవచ్చు. ఇలా తిప్పుతూనే ఉండాలి. కొంచెం స్టవ్ హైలో పెట్టుకుంటే, మీడియంలో పెట్టుకుంటే ఇది ఉడుకుతూ వస్తుంది. అలా వచ్చేటప్పుడు కూడా ఇలా తిప్పుతూ ఉంటే మన మీద పడకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పకుండా ఉంటే ఉండలు ఉండలుగా వస్తుంది ఉప్మా. తిప్పుతూ ఉంటే స్మూత్గా వస్తుంది. ఇట్లా తిప్పినప్పుడు రవ్వ వెంటనే ఉడికిపోతుంది. ఇలా అన్నప్పుడు వాటర్గా పడుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే వెంటనే సర్వ్ చేసుకుంటే 5 మినిట్స్లో తినడానికి రెడీగా ఉంటుంది. ఇంకా అంతకన్నా ఎక్కువసేపు ఉంచితే గట్టి పడిపోతుంది, సుద్దలుగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి రవ్వ ఉప్మా రెడీ. దీన్ని నెయ్యి షుగర్తో సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. ఆల్రెడీ నెయ్యి షుగర్ మనం దీనిలో వేసుకున్నాం కాబట్టి దాని మీద వేడి ఉప్మా దీని మీద వేస్తే పిల్లలు తినేటప్పుడు గట్టిగా లేకుండా, షుగరు క్రిస్టల్స్గా లేకుండా ఈ వేడికి అది కరిగిపోతుంది. ఇలా పెట్టుకొని తర్వాత దీన్ని ఇలా చేస్తే అంతా షుగరు గీ అంతా మెల్ట్ అయిపోయి పిల్లలు తినడానికి గట్టిగా లేకుండా స్మూత్గా ఉంటుంది. ఇది కూడా వెంటనే సర్వ్ చేస్తే తినేటప్పుడు చూసారు ఎందాడు వాటర్గా ఉంది, ఇప్పుడు గట్టి పడిపోతుంది. ఇంకా అందుకే వాటర్గా ఉన్నప్పుడే ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే గట్టి పడిపోతుంది. సర్వ్ చేసుకోవాలి.